జార్ఖండ్ ప్రజలు వాస్తవాలు చెప్పిన వారిని నమ్మారు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాము ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మాయలు చేయలేదన్నారు. మేమేడే మాయమంత్రాలు చేయలేదు, భ్రమలు కల్పించలేదు, వాస్తవాలని ప్రజల దృష్టి తీసుకొచ్చాం. ఈ జార్ఖండ్ ఆస్తుల్ని, మినరల్స్ని, ఈ సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా జార్ఖండ్ ప్రజలకే ఉంచాలి. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన క్రోనీ క్యాపిటలిస్టు దోచిపెట్టడానికి ఈ ప్రాంత ప్రజలు మీరు ఏమాత్రం అంగీకరించొద్దని వారికి పిలిపివ్వటమే కాకుండా గత జేఎంఎం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. దాంతోపాటు భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జేఎంఎం కంబైన్డ్గా ఈరోజు పోటీ చేస్తున్నాం, మీరు ఓట్లు వేస్తే మేము భవిష్యత్తులో ఏం చేస్తాం అనేది కూడా. కిరణ్ కుమార్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తూ ఉన్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాస్తవ విషయాల్ని బడ్జెట్తో సహా అంకెలతో సహా వాళ్ళకి చెప్పి ఓట్లు అడిగారు. దాని మీద ప్రజలు నమ్మారు. వీళ్ళు కరెక్ట్గా చెప్తా ఉన్నారు. మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. పదవుల పంపకంపై అధిష్టానం చర్చలు జరుపుతుంది అన్నారు. ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది మా ముందు ఉన్నటువంటి ప్రధాన బాధ్యత. అట్లాగే ఆ ప్రభుత్వం ద్వారా మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం అనేది మా ముందు ఉన్నటువంటి బాధ్యత. పదవులు, పంపకాలు, ఉద్యోగాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ముఖ్యంగా ఇచ్చిన వాగ్దానాలను ఎట్లా నిలబెట్టడం అనేది మా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. దానికి సంబంధించి మా అధిష్టానం పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొని ఎవరెవరికి ఏ బాధ్యతలు చెప్పాలి, ఏ పదవులు తీసుకోవాలనేది పార్టీ విల్ టేక్ a decision. Our MLAs are very strong enough and committed to the Congress party ideology. They will stand for the Congress party. They voted on the ideology of the Congress party and they know it very well. The BJP might be trying for many other ways, but our people are not going to yield to that. We are confident with a comfortable majority we are forming the government. BJP లాంటి వాళ్ళు తలకిందులు తపస్సు చేసేదని చేయాలని ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వాళ్ళకి ట్రాప్లు పడేవాళ్ళు ఎవరు లేరు.